విషయం తెలుసు, మీరు నన్ను క్వశ్చన్ చేయొద్దు. నాకు విషయం తెలుసు, కంప్లైంట్ వచ్చింది, ట్రేస్ అవుట్ అయింది. దట్ ఇస్ ద పాయింట్. 10 నెలల పాటు వీళ్ళు ఏ పని చేయకుండా నిద్రపోతే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు 10 రోజుల్లో కంప్లీట్ చేశారంటే హర్షణీయం. అది మనందరూ కూడా మెచ్చుకోవాలి. అంటే ఈ ప్రభుత్వం అనేది 5 సంవత్సరాల పాటు ఏ విధంగా నిద్రపోయిందని కళ్ళ కట్టినట్టు కూడా కనిపిస్తుంది మనకి. ఈ రోజున ఒక్క ఆడపిల్ల విషయమే కాదు, ఒక్క అమరావతి విషయమే కాదు, ఒక్క ఇసుక దందా కాదు, ప్రతి నోరు తెలిసి మాట్లాడితే ఆఖరికి పార్టీ ఆఫీస్ లోకి వెళ్ళి కొలగొట్టే పరిస్థితికి వచ్చారు. ఈ రోజున ఎవరు సార్ పార్టీ ఆఫీస్ కొలగొట్టింది? పార్టీ ఆఫీస్ 2021లో పార్టీ ఆఫీస్ కొలగొట్టింది ఎవరు? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కదా. ఆళ్ల రామకృష్ణ రెడ్డి గారి అనుచరులు 7 ఉన్నారు. ఆళ్ల రామకృష్ణ గారి అనుచరులు 7 ఉన్నారు. మీ యొక్క ఎమ్మెల్సీ మనుషులు 10 మంది దాకా ఉన్నారు. మొత్తం కూడా 150 మంది అరెస్ట్ అయ్యారు. మీరు తెలుసుకోవాలి. ఈ రోజున మీరు తెలుసుకోవాలి. ఏదో మీ స్వామి భక్తి మీద మీరు నోటికి వచ్చి మాట్లాడితే సరిపోదు. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా మీరు తప్పు మాట్లాడుతున్నారు. ఒక ఆడపిల్ల గురించి కూడా మీరు తప్పు మాట్లాడుతున్నారు అంటే నిజంగా సిగ్గుపడాల్సిన విషయం ఇది. మనం మీరు 5 సంవత్సరాలు ఏం పీకారు? మీరు 5 సంవత్సరాల నుంచి మీరు ఏం చేశారు? మీరు 5 సంవత్సరాల నుంచి ఏం చేశారు? నిద్రపోయారు. మీరు 5 సంవత్సరాల నుంచి ఏం చేశారు? ఒక అమరావతి రాజధాని కట్టలేదు, కనీసం ఒక కట్టడం కట్టలేదు. ఏం చేశారు? 22 సీట్లు వస్తే మేము పువ్వులో పెట్టి ప్రత్యేక హోదా తీసుకొస్తున్నాడు కదా. ఏం చేశారు? ఎంతసేపు కూడా ఢిల్లీ వెళ్ళి వాళ్ళ కాళ్ళు మొక్కి మా కేసులు పండకుండా చేయండి అని చెప్పి మీరు బతిలాడుకున్నారు. ఈ రోజున ఇంకా సిగ్గు లేకుండా మనం నోటికి వచ్చి మాట్లాడుతున్నారంటే ఇంకా ఇది కరెక్ట్ పద్ధతే కాదు. ఈ రోజున 12 సంవత్సరాల్లో కూడా మనం 20 ఛార్జ్ షీట్లు వేశారు సార్ సిబిఐ వాళ్ళు. అంతేకాకుండా 130 డిశ్చార్జ్ షీట్లు వేశారు. కానీ ఈ రోజు వరకు కూడా ఒక పిటిషన్ కూడా వాళ్ళు. అందుకే ఈ రోజు ఏం చేశారంటే హరిరామ్ జోగయ్య గారు కూడా దీని మీద కంప్లైంట్ చేశారు. సో ఎందుకంటే మనకి బిల్లు ఎప్పుడైతే వచ్చిందో ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా ఏదైనా ప్రజా ప్రతినిధులు కనుక ఏదైనా ఒక కోర్టు కేసులో వచ్చినప్పుడు కంటిన్యూస్ గా సంవత్సరాల తరబడి పొడిగించుకుంటూ పోతున్నారు సార్. సో ఆ విధంగా గురించి కూడా ప్రతి ఒక్కరు కూడా పిల్లు వేయచ్చు అని చెప్పేసి ప్రవేశపెట్టారు. సో ఈ పరంగా హరిరామ జోగయ్య గారు ఎప్పుడైతే పిల్లు వేశారో దాన్ని ఈ రోజున హైకోర్టు పరిగణనలో తీసుకొని నిజంగానే జరిగింది. 12 సంవత్సరాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు మీద 20 ఛార్జ్ షీట్లు వేసినా 130 డిశ్చార్జ్ పిటిషన్లు వేసినా సరే ఎవరు కూడా ఎలాంటి రెస్పాన్స్ తీసుకోలేదు. అది ఎందుకంటే లాస్ట్ 5 years గా కూడా మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను కాబట్టి రాలేకపోతుందని చెప్పి ఏదో విధంగా నెపంగా తీసుకుని పోయారు. ఆయన రవికిరణ్ రెడ్డి గారు ఆయన ఏం మాట్లాడుతున్నాడు మాట్లాడుతూనే ఉంటున్నాడు. ఆయన ఆత్మ పరిశీలన ఉపయోగం లేదు సార్.